వికారాబాద్ జిల్లా పరిగిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూములు లాక్కోవద్దని కాడ్లాపూర్, రాపోలు గ్రామస్తుల రైతులు ఆందోళన చేపట్టారు. మహిళా రైతులు పరిగి బస్టాండ్ ముందు బైఠాయించి నిరసన తెలిపారు. రైతులు పోలీసులకు మధ్య వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. పోలీసుల వాహనాలను రైతులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. రైతుల నిరసనలతో బీజాపూర్ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయి. నూట 112 సర్వే నెంబర్. నా కొడుకులు ముగ్గురు, మనిషికి ఎకరన్నర భూమి స్వాధీనంలోకి తీసుకున్నందుకు రామ్మోహన్ రెడ్డి సార్ను దయచేసి మా భూములు తీసుకోవద్దని మేము అడుగుతున్నాము. మాకు నెల రోజులు అవుతుంది, ఏమి సంధిస్తలేడు. వెంటనే అందియాలి. వెంటనే అందియకపోతే 2 రోజులు చూసి మళ్ళీ ఇదే పద్ధతిలో వచ్చి ర్యాలీ తీసి కలెక్టర్ కానీ సీఎంలో ఏ పద్ధతిలో తెలుసుకొని రామ్మోహన్ రెడ్డి తానికి ఏ పద్ధతిలో తెలుసుకుంటాం, సీఎం తానికి ఏ పద్ధతిలో తెలుసుకోవాలి. ఇంకా మా ఇంట నాయకులు ఉన్నారు, కాంగ్రెస్ నాయకులు కానీ, టీఆర్ఎస్ నాయకులు కానీ, బీజేపీ నాయకులు కానీ వచ్చి మా ఇంట మద్దతుగా ఉండి మీరందరూ సేకరించి భూములు కావాలి. మా పట్టలు కాలపూరు, రాపలు మాత్రం గుంజుకోవద్దు అన్నమాట. అంటే మందు డబ్బా తీసుకురావాలి. రామ్మోహన్ రెడ్డి మా ఊళ్ళో వేయాలి, కాలపూరులో వేయాలి ఖచ్చితంగా. లేకుంటే నేనే వస్తాను, నా పేరు కొట్టి వకీలు తాను లాయతాను. కానీ ఏడు తీసుకుపోయి హైకోర్టుకు నన్ను తీసుకుపోయి జైల్లో పెట్టినా సరే కానీ నేను మందు వస్తాను. మా ఊళ్ళకి నేను వస్తాను, నా పేరు మీద మా ఊళ్ళోకి వస్తాను. వికారాబాద్ జిల్లా పరిగిలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిగి బస్టాండ్ ముందు రైతులు నిరసన బావుట ఎగరవేశారు. రోడ్డు మీద బైఠాయించి ఇండస్ట్రియల్ కారిడార్కు వ్యతిరేకంగా నిరసనలు వెళ్లగక్కారు. పూర్తి సమాచారం మా ప్రతినిధి కిరణ్ అడిగి తెలుసుకుందాం. కిరణ్, ప్రజెంట్ పరిగి బస్టాండ్ దగ్గర ఉన్న తాజా పరిస్థితి ఏంటి? ఇండస్ట్రియల్ కారిడార్ కోసం తమ భూములు తీసుకోవద్దంటూ పరిగి మండలం కాడ్లాపూర్ గ్రామస్తులు నిరసన చేపట్టారు. పరిగి బస్టాండ్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబడ్డారు. దీంతో ఇటు బీజాపూర్ హైవే మీద భారీగా వాహనాలు నిలిచిపోయాయి. సుమారుగా 2-3 గంటల పాటు 5-6 కిలోమీటర్ల మేరకు ట్రాఫిక్ నిలిచిపోయిన పరిస్థితి. సుమారుగా గంట పాటు పైగా రోడ్డు మీద బైఠాయించి గ్రామస్తులు ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇండస్ట్రియల్ కారిడార్ కోసం భూములు తీసుకోవద్దంటూ కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సుమారుగా 1197 ఎకరాల సంబంధించిన భూసేకరణ సంబంధించి ఇటీవల నోటిఫికేషన్ ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. అందుకు సంబంధించి కార్లాపూర్, రాపోలు ఈ 2 గ్రామాలకు సంబంధించి కూడా పెద్ద మొత్తంలో అటు వ్యవసాయ సంబంధించిన భూములు కోల్పోవడంతో రైతులు ఆందోళన చెప్పాల్సింది. ఈ రైతులు చేస్తున్న ఆందోళనకు పలు పార్టీలకు సంబంధించిన నాయకులు కూడా సంఘీభావం తెలిపారు. దీంతో ప్రస్తుతానికైతే అక్కడ చాలాసేపు, అంటే సుమారుగా 2-3 గంటల పాటు కూడా ఉద్రిక్తత చోటు చేసుకుంది. పరిగి బస్టాండ్ వద్ద నుంచి ఆ సెంటర్ పూర్తిగా కిలోమీటర్ల మేరకు రైతులంతా కూడా బైఠాయించడంతో కూడా చాలా ఇబ్బందికర పరిస్థితి ఏర్పడింది. దీనికి సంబంధించి సుమారుగా 260 ఎకరాలకు సంబంధించిన పట్టా భూములను పాటు వీటితో పాటు లావణి పట్టాలకు సంబంధించిన 937 ఎకరాలకు సంబంధించిన పట్టాలను సేకరించేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు. తమ పుట్ట కొట్టేందుకే వ్యవసాయం చేసుకున్న భూములకు సంబంధించి ఇండస్ట్రియల్ కారిడార్ పేరుతో కూడా తమ భూములను గుంజుకునే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టు పెద్ద ఎత్తున ప్రభుత్వానికి వ్యతిరేకంగా గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. ఓకే కిరణ్, థ్యాంక్ యూ.